రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. నిన్న మొత్తంగా 14 జిల్లాల్లో గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు తెలిపారు అధికారులు. ఇక అత్యధికంగా జగిత్యాల జిల్లా, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో 46 డిగ్రీలు నమోదైంది. ఇక మరో 11 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా హైదరాబాద్లో 43.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మిగిలిన 30 జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉన్నట్లు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన బులెటిన్లో పేర్కొంది. ఇక రానున్న 2-3 రోజులు కూడా ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. ఇవాళ 18 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఎండతో పాటు వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. నిన్న మొత్తంగా 14 జిల్లాల్లో గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు తెలిపారు అధికారులు. అత్యధికంగా జగిత్యాల జిల్లా, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో 46 డిగ్రీలుగా రికార్డ్ అయింది. మరో 11 జిల్లాలకు 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అతి తక్కువగా హైదరాబాద్లో 43.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన 30 జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉన్నట్లు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన బులెటిన్లో పేర్కొంది. రానున్న 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నట్లు తెలిపింది. ఇక ఇవాళ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఎండలతో పాటు వడగాళ్లు సైతం ఇచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.